ఎస్తేరు గ్రంథములోని దేవుని వ్రేలు చెప్పండి. ఎస్తేరు గ్రంథములోని దేవుని వ్రేలు. ఎస్తేరు గ్రంథంలో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలలో మనము భూతద్దం పెట్టి వెతికినా దేవుడైన యెహోవా లేక యెహోవా అనే పదమే కనబడదు. ఎస్తేరు గ్రంథం మొత్తం మీద దేవుని పేరు లేని గ్రంథము ఏది అని అంటే ఎస్తేరు గ్రంథమే. అయితే ప్రతి సంఘటనలో దేవుని వ్రేలు మటుకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో ఆయన పేరు మాత్రం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన వ్రేలు ప్రతి విషయాల్లో ఉంది. మరి ఏ విషయాల్లో ఉందో ఒక 7 సందర్భాలను గురించి మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా ఈ ఎస్తేరు గ్రంథంలో ఎవరెవరికి శత్రుత్వం అంటే యూదులకు, అమాలేకీయులకు. మరి అమాలేకీయులకు యూదులకు ఎందుకు శత్రుత్వము అని మనము దైవ లేఖనాల్లోకి వెళితే చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. పుట్టినోట్లో చూస్తే 6 తన చెయ్యి యెహోవా సింహాసనము వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధమనెను. మరి ఎందుకు అమాలేకీయులతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవునితోనే వారు ఎందుకు వైరం పెట్టుకున్నారు అనంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన నిబంధన జనులు, అబ్రహాము సంతానం, అబ్రహాముకి వాగ్దానం చేసిన పాలుతేండ్లు ప్రవహించు దేశంలోనికి వారు ప్రయాణం చేస్తుంటే వారి ప్రయాణాన్ని అడ్డుకొని వారితో యుద్ధం చేశారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు లేక 13వ వచనం వరకు ఈ సంభవాలు మనకు కనిపిస్తాయి. వారు అమాలేకీయుల మీదకి వెళ్ళలేదు, వారి చూపంతా కనాను దేశానికి వెళ్తున్నారు. అయితే అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధం చేశారు. కాబట్టి దేవుడు వారితో యుద్ధం చేశాడు. ఆ శత్రుత్వము ఎస్తేరు గ్రంథం వరకు కొనసాగుతూ వచ్చింది. అర్థమైందా? మరి మోషే నాయకత్వంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయులతో మొట్టమొదటి యుద్ధం జరిగింది. తర్వాత 40 సంవత్సరాల తర్వాత కాదేశు దగ్గర అమాలేకీయులతో యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో మోషే కానీ దేవుని నిబంధన మందసం కానీ పాల్గొనందున వారు ఓడిపోయారు, చాలామంది చచ్చిపోయారు. అర్థమైంది? ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో గిద్యోను వారిని చాలా మట్టుకు నాశనం చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో ఆ సంభవాలు ఉన్నాయి. తర్వాత 400 సంవత్సరాల తర్వాత సౌలు నాశనం చేశాడు దేవుని ఆజ్ఞతో సమూయేలు ద్వారా. ఆ విషయాలు మనకి 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనకు కనిపిస్తుంది. చాలా వరకు నాశనం చేశాడు. అప్పుడు తప్పించుకుని వారిని, ఆ యుద్ధంలో తప్పించుకుని వారిని దావీదు నాశనం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ తర్వాత ఎస్తేరు మొర్దెకై కాలంలో 75,000 మందిని చంపివేశారు యూదులు. ఆ తర్వాత చరిత్రలో అమాలేకీయులే కనబడు. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సందర్భం ఏ కాలంలో అంటే ఎస్తేరు మొర్దెకైల కాలంలో. ఈ విధంగా అమాలేకీయులు యూదులకు శత్రువులుగా ఉన్నారు. అయితే తప్పించుకొనిన అగగు అనే రాజు వంశానికి చెందిన అగాగీయుడైన హమెదాత కుమారుడు ఆకాను అహష్వరాజు రాజ్యంలో ప్రధానమంత్రి అయిపోయాడు. చదువున్న మాటలు ఎస్తేరు గ్రంథం
3వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచెను. ప్రధానమంత్రి అయిపోయాడు. వాడు ఏమైపోయాడు? ప్రధానమంత్రి అవగానే అక్కడున్న సేవకులందరూ తల వంచి మెడ వంచి వాడికి నమస్కారము చేసేవారు. ఆయనకి నమస్కారం చేస్తున్నాడు ఒక్కడు తప్ప. ఎవరైనా మొర్దెకై 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజ్య సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. అందుకు అర్థం, నేను యూదుడును కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. ఎందుకంటే యూదులు ఆగర్భ శత్రువులైన దేవుడే అన్నాడు యెహోవా సింహాసనముతో వారు ఎదురు తిరిగారు కాబట్టి తరతరములకు యెహోవాకి అమాలేకీయులకి యుద్ధము అని ప్రకటించేశాడు దేవుడు. దేవుడు శత్రువుగా ఇచ్చినప్పుడు నేనెట్లా వాడికి నేను తల వంచి నమస్కారం చేస్తా? నేను యూదును కనుక నేను ఆ పని చేయను. మరి వచ్చిపోయేటప్పుడు అందరి తలలు వంచున్నారు, ఒక్క తల మటుకు పైకి లేచింది. చూశాడు, ఎవడ్రా వాడు? మొర్దెకై. వాడు ఏ జాతి వాడు? యూదుడు. అనగానే జన్మ వైర్యము జ్ఞాపకం వచ్చింది హామానికి. ఏం వైరము? జన్మ వైరము, పుట్టుకతో వచ్చిన వైరము జ్ఞాపకం వచ్చింది. నా పోస్టుకి నాకున్న స్థాయికి వీన్ని అంతమొందించడం చాలా సులువు కాదు. నా పోస్టును అడ్డం పెట్టుకుని, నా ప్రధానమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని యూదులందరినీ 127 సంస్థానములలో చెదిరి ఉన్న యూదులందరినీ ఒకరోజే చంపించి వేయాలని పథకం వేసుకున్నాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజా నీ ధనము ఇంకా పెరిగేదానికి, నీ ధనరాశులు ఇంకా పెరిగేదానికి నేను ఒక ఐడియా ఇస్తానన్నాడు. ఏంటో చెప్పు హామాను అన్నాడు. మన రాజ్యమందు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారు ఎవరి మాట చివరికి నీ మాట కూడా వినరు. అయితే ఏం చేద్దాం? వాళ్ళని చంపేస్తే వాళ్ళ ధనము వాళ్ళ ఆస్తులన్నీ మనకు వచ్చేస్తాయి. నీ మాట వినని వారు నీకెందుకు? నీ రాజ్యంలో చంపేద్దాం. రైట్, మంచిదే. ఇదిగో ముద్ర ఇచ్చేస్తున్నా. ఉంగరం తీసి ఇచ్చేసాడు. ముద్ర ఇచ్చేసా, తీసుకో. ఈ ముద్ర ప్రకారంగా నువ్వేమైనా చేసుకో, నేను నిన్ను నమ్ముతున్నా అన్నాడు. యూదులందరినీ ఒకే రోజు 12వ నెల యూదులందరినీ ఒకే రోజు 8వ రోజు చంపించాలని మరి 127 సంస్థానాలన్నిటికీ తాకీదులు వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ ఆర్డర్స్, జియోస్ రిలీజ్ అయిపోయినాయి. దాని కాపీ షూషను కోటలోకి కూడా వచ్చేసింది. షూషను కోటలోకి వచ్చిన ఆ యొక్క తాకీదు యొక్క ప్రతిని మొర్దెకై సంపాదించాడు, దాని దగ్గర పెట్టుకున్నాడు. 127 సంస్థానంలో ఉన్న ఆ 127 సంస్థానంలో హిందూ దేశం కూడా ఉంది. ఏ దేశం? చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. మాదీయ పారసిక రాజ్యం నుంచి హిందూ దేశం వరకు ఆయన గొప్ప చక్రవర్తిగా పరిపాలించాడు. కోరెషు మొట్టమొదటి రాజు, మాదీయ పారసీకుల మొట్టమొదటి రాజు కోరెషు. 12 మంది చక్రవర్తులు వాళ్ళు. ఓకే, అహష్వేరోషు వాళ్ళలో ఒక చక్రవర్తి. 127 సంస్థానాలకి తాకీదులన్నీ వెళ్ళిపోయినాయి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు అమాలేకీయుడు అగాగీయుడైన హామాను దుశ్చర్యల మూలంగా యూదు జాతి నశించిపోతున్నదని ఎరిగిన దేవుడు దాని విరుగుడుకు ఎవరిని అడ్డు వేసా తెలుసా? ఒక స్త్రీని. మీరు సామాన్యులు అనుకుంటున్నారా? ఆటం బాంబుతో సమానం.
అణుబాంబుతో సమానం స్త్రీలు మీరు తక్కువ చూడద్దు, పురుషులారా పేలిపోతారు. అర్థమైందా? దానితోడు స్త్రీలు చాలా మంచోళ్ళు, చాలా ఓపిక, చాలా సహనం గలవాళ్ళు. అర్థమైందా? నీ చర్యలన్నీ భరిస్తూ ఉంటారు వాళ్ళు. ఎన్ని కోతి యాశాలు వేసినా మౌనంగా భరిస్తుంటారు స్త్రీలు, చాలా మంచివారు. అయితే ఈ భయంకరమైన ఈ వ్యక్తికి దేవుడు అడ్డు వేసిన ఆయుధం ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు 10 గ్రంథాలలో దేవుడు ఎక్కడా కనపడ్డాడు, కానీ ప్రతి సందర్భంలో దేవుని వ్రేలును మనం చూస్తాం. ఇప్పుడు దీన్ని ఆపాలా, వీడు భయంకరమైన ముఖ్య స్థానంలోకి వెళ్ళిపోయాడు. అహష్వేరోషు తర్వాత ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. 127 సంవత్సరాలకు తాకీదులు పంపించగల ఆలోచనలు చెప్పగల ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఈ స్థానంలో ఉన్న ఈ దుర్మార్గుడు వేసే ఎత్తుగడలు, అనగా యూదులను చంపే ప్రయత్నాలను అడ్డుపడాలంటే వీడికంటే పై స్థానంలో నా బిడ్డ ఉండాలా అని అనుకున్నాడు. ప్రధానమంత్రి కంటే పై స్థానం ఏది? రాజు, చక్రవర్తి. అర్థమైందా? మరి వీడికి వాడికి మధ్యలో ఒక స్థానం ఉంది. ఏంటిది? రాజు యొక్క భార్య స్థానం. రాజు రాణి ఇద్దరు ఏక శరీరులు గనుక, అర్ధనారీశ్వరులు గనుక, మరి ప్రధానమంత్రి స్థానం కంటే పై స్థానము భార్యది కనుక దేవుడు భార్య స్థానంలో ఎస్తేరుని పెట్టాలని వస్తీని తొలగించాలనుకున్నాడు. అప్పటికే అహష్వేరోషుకి భార్య ఉంది, ఆమె పేరు వస్తీ. చక్రవర్తి తన సామంతులకు, తన సైన్యాధిపతులకు, తన స్నేహితులకు, తన మంత్రులకు గొప్ప విందు చేయించాడు. 7 దినాల విందు. మరి చక్రవర్తి చేస్తున్నాడు కదా, వాళ్ళ భార్యలకి, వాళ్ళ చెల్లికత్తెలకి, ముఖ్యమైన వారికి కూడా నేను కోటలో విందు చేస్తానని వస్తీ ఏం చేసిందంటే స్త్రీలకు అందరికీ విందు చేయించింది. ఈ 7వ దినాన ఈ సైకోకి, ఎవరు సైకో, కొంతమంది సైకోలు ఉంటారు, పైకి కనపడరు. వాడి చర్యల ప్రకారం మనం అర్థం చేసుకోవాలా వీడు సైకో అని. వీడు భయంకరమైన సైకో. ఈ ఊర్లో కూడా చాలామంది సైకోలు ఉన్నారు. ఈ సైకో గాడు ఏం చేశాడంటే 7వ దినాన వాడికి ఒక చెడ్డ ఆలోచన ఇచ్చింది. ఆలోచన పుట్టించింది ఎవరు? దేవుడే. ఏంటి ఆలోచన? వస్తే చాలా అందగత్తే. ఎవరు? చాలా అందగత్తే. ఈమె అంద చందాలను, ఈమె వంపు సొంపులను నా సామంతులకు, నా సైన్యాధిపతులకు, నా కింద పనిచేసే ఉద్యోగస్తులకు చూపించాలని దరిద్రపు ఆలోచన కలిగింది. ఎవరికైనా వస్తుందండి? దేవుడు అబ్రహాం మాట్లాడుకుంటుంటే శారమ్మ ఎక్కడుంది? తెర వెనక, గుడారంలో తెర వెనక ఉంది. అబ్రహాము, శారా ఏదయ్యా? గుడారం తెర వెనుకుందండి. స్త్రీ గుడారంలో తెర వెనక ఉంటేనే అందం, చందం. బయటికి వచ్చిందంటే కల్లోలాలు జరుగుతాయి. ఫ్రెండ్గా వస్తాడు ఇంట్లోకి. ఫ్రెండ్ అంటాడు, అమ్మా కొంచెం నీ ఫోన్ నెంబర్ ఇవ్వి. వాడు వచ్చినప్పుడు నాకు కొంచెం ఫోన్ చేయదు, ఈ నెంబరు తీసుకుంటాడు. ఈమె ఫోన్ చేస్తుంది, దాన్ని ఫీడ్ చేసుకుంటాడు. ఈ లేని టైంలో మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఏమ్మా మరి మీ ఆయన ఉన్నాడా? జాగ్రత్త. స్త్రీ తెర వెనక ఉండాల్సిందే, కానీ తెరకు ముందు వస్తే అది క్రమం కాదు. కాపురాలు నాశనం అవుతాయి. బాగా నాల కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, భార్యాభర్తలు. అదైనా ఈ దరిద్రుడు ఏం చేశాడంటే ఆమె అందచందాలను, ఆమె వంపు సొంపులను తన సామంతుల ముందు క్యాట్ వాక్ చేయించాలనుకున్నాడు. నపుంసకులను పంపించాడు. పోయి మీ రాణిగారిని బాగా అలంకరించుకొని రమ్మనరా. అసలు రాజ్యం ఏంది? అసలు రాజ్యం ఒకవైపు, ఆయన భార్య ఒకవైపు అని అనుకోవాలని. రాజ్యము ఒకవైపు, ఆయన భార్య ఒకవైపు. అసలు ఎంత అందగత్తండి ఊరికి పోయిన తర్వాత అనుకోవాలని ఉద్దేశంతో పోయి రాణిగారిని తీసుకురాండి. అమ్మా నిన్ను పిలుస్తున్నాడు, వాళ్ళ ముందు నువ్వు క్యాట్ వాక్ చేయాలంట అని.
ఆమె ఏం చేసింది? 1:12 రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపగించెను, అతని కోపము రగులు కొనెను. వీడితో ఉండేవాళ్ళు కూడా దగ్గర ఈడలాంటి సైకోలు ఎవరితో స్నేహం చేస్తారండి? సైకోలతోనే స్నేహం చేస్తారు. వ్యభిచారులతోనే స్నేహం చేస్తారు. రౌడీలతోనే స్నేహం చేస్తారు. తాగుబోతులతోనే స్నేహం చేస్తారు. మంచోళ్ళతో స్నేహం చేస్తే వాడు 3 అంశాలు రాదు. తాగుబోతులతోనే స్నేహం చేస్తే వాడికి ఒక 3 అంశాలైనా దొరుకుతుంది. అది పరిస్థితి. ఏంద్రా ఏం చేద్దాం? అబ్బా ఇది చాలా భయంకరమైన పాపం అండి, ఘోరమైన తిరస్కారం అండి ఈ విషయం. కానీ 127 సంస్థానంలో ఉన్న స్త్రీలకు కానీ తెలిస్తే ఈమెనే ఫాలో అవుతారు, భర్తను ఎదిరిస్తారు, మరి చాలా ఘోరం జరిగిపోద్ది. అయితే ఏం చేద్దాంరా, వచ్చింది తీసేద్దాం. రాణిగా ఉండకుండా కింద మంత్రులు చెప్పారు. సరే వస్తీని తొలగించేశారు, రాణిగా లేకుండా భార్య స్థానము ఖాళీ అయింది. వీడు మదన పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. వాడికి రాత్రులు నిద్ర లేదు. గమనించిన కొందరు ఏం చేశారంటే, ఏమండి మరి వస్తీ స్థానాన్ని ఎవరితోనన్నా భర్తీ చేసి ఆమెను మీరు భారీగా పొందుకుంటే మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారండి అని చెప్తే, సరేరా రాజ్యంలో ఉన్న అందగత్తెలందరినీ తీసుకురండి అన్నారు. మరి రాజ్యంలో ఉండే అందగత్తెలందరినీ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? కోటలో పెట్టారు. చూసావా? దేవుని వ్రేలు రాణి అయిన వస్తీని తప్పించుటకు దేవుడు తన వ్రేలుని చూపిస్తున్నాడు. రాజుకు ఆలోచన లేకపోతే, రాణికి తిరస్కారం రాకపోతే, మంత్రులు ఈ ఆలోచన నీ భార్య చేసింది, మా భార్యలు తెలిస్తే మా భార్యలు కూడా మమ్మల్ని ఎదిరిస్తారు అనే దుర్బుద్ధితో కూడిన ఆలోచన చెప్పకపోతే వస్తీ స్థానం ఖాళీ అయి ఉండేది కాదు. ఇప్పుడు వస్తీ స్థానాన్ని భర్తీ చేయాలా, అందమైన ఆడపిల్లల్ని తీసుకురా కోటలోకి అన్నారు. సో 12 నెలలు 6 నెలలు గోపరస తైలముతోనూ 6 నెలలు సుగంధ వర్గముతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవుటకు వారు నియమించిన దినములు 12 మాసములు. ఈ విధంగా వారిని వెంటనే, ఎందుకు? వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉంటాయా? వాళ్ళకి ఏమైనా చర్మ రోగాలు ఉంటాయా? వాళ్ళకి ఏమన్నా దురద ఉంటుందా? ఫంగస్ ఏమైనా ఉంటుందా? మరి ఇంకా జాలిమినేషన్ పూసుకోవాలి కదా. మరి ఇవన్నీ అప్పటి రాజులు వెంటనే పెళ్లి చేసుకుని రూమ్లో తీసుకెళ్ళరు. 12 మాసాలు వాళ్ళకి వైద్యం చేస్తారు. ఆకు పసర వైద్యమని, ఆయుర్వేదమని ఇలాంటివన్నీ చేసి 12 మాసముల తర్వాత అప్పగించబడిన వాడు, రైట్ ఈరోజు ఈ అమ్మాయిని మీరు పరీక్షించుటకు ఈమె అర్హురాలు, ఈమెలో ఏమీ అనారోగ్యాలు లేవంటే అప్పుడు రాజు దగ్గరికి పోద్ది, ఆయన ఆమెని పరీక్షిస్తాడు. రెండవ తలంపు ఏంటంటే, ఎస్తేరును రాణిని చేయుటలో దేవుని వ్రేలు కనిపిస్తుంది. ఎస్తేరు ఎవరు? లేక 9వ ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. నెక్స్ట్ కన్యక 8వ రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడిన వారు హేగే వశమునకు అప్పగించబడిను. వారందరూ కన్యలంట, అందమైన వారంట. కన్యలంటే అర్థం వర్జిన్స్. పురుషుడు, స్త్రీ పెళ్లి వరకు తన శరీరాలని కాపాడుకోవాలి. రిబ్కా తన శరీరాన్ని కాపాడుకుంది. రిబ్కాను గురించి దేవుని వాక్యం ఏముందంటే, ఆమె చిన్నది కన్యక కాబట్టి ఆమె ఎవరికి భార్య అయింది? ఇస్సాకుకు భార్య అయింది.
అబ్రహాము శారాలకు కోడలైంది. అర్థమైందా? అబ్రహాము 3 జనాంగాలకు పితరుడు. 3 నేషన్స్కి 3 జనాంగాలకి ఆయన పితరుడు. 1 యూదులకు, 2 ఇష్మాయేలీలకు, 3 క్రైస్తవులకు. అర్థమైందా? అతనికి కోడలు కావాలంటే ఒక అర్హత ఏమై ఉండాలి? ఆ అమ్మాయి కన్యక అయి ఉండాలి. కన్యక అయి ఉండాలి. దేవుడు ఈమెను రాణిగా ఎన్నుకోవటానికి మొట్టమొదటి అర్హత ఆమె కన్యక. పెళ్లి వరకు ఎవరైతే తమ శరీరాలను భద్రపరుచుకొని ఉంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎవరు దైవోగ్రతకు పాత్రులుగా ఉంటారంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోలేని వారు, మనస్సుని అదుపులో ఉంచుకోలేనివారు. నిజమేనా? ముందు మనస్సు పాడైతే తర్వాత శరీరము పాడవుద్ది. మనస్సుని శరీరాన్ని కంట్రోల్ చేసుకునేవాడు పరిశుద్ధుడు అవుతాడు. అదేవిధంగా మనకి ఎలాంటి భార్య కావాలంటే అస్సలు కంట్లో కానీ మెదడులో కానీ ఎవరు రాకూడదు. అటువంటి భార్య నాకు కావాలి. నీ పరిస్థితి ఏందిరా? మరి నువ్వు పెళ్లి కాకముందు ఎక్కడ చెడిపోలా దరిద్రుడా అంటే నేను మగోడినండి. ఏంది ఏమంటారు? నేను మగోడినండి. మారాలా? నీకు ఎలాంటి స్త్రీ కావాలని నువ్వు కోరుకుంటావో ఆ స్త్రీ కూడా అలాంటి భర్త కావాలని కోరుకుంటుంది. మనసు పవిత్రంగా ఉండాలా, శరీరము పవిత్రంగా ఉండాలా. కన్యకంటే అది బైబిల్ మీనింగ్. కన్యక అనేదానికి బైబిల్ మీనింగ్ గురించి నేను చెప్తున్నా. మనసు చెడిపోయి ఉండకూడదు, కల్మషం అయ్యకూడదు, మనసులోకి ఎవరు వచ్చి ఉండకూడదు, శరీరము మనసుకు సహకరించకూడదు. అటువంటి స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్త్రీని తీసుకుని ఎక్కడ పెట్టాడు? కోటలో పెట్టాడు. కోటలో కూడా రాజు మనసు ఎరిగిన వ్యక్తి చేతికి దేవుడు అప్పగించాడు. చదవన్నమాట 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది ఎవరు? హేగే. కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకి ఈదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. వా, చూసారా? దేవుని వ్రేలు, కనబడని దేవుని వ్రేలు ఎస్తేరు విషయంలో క్రియాపూర్వకంగా జరిగిస్తున్నాడు. రాజు మనసు ఎరిగిన హేగే వశం చేశాడు. హేగేకు ఆమె పట్ల దయ పొందినట్లు చేశాడు. 7 చెలికత్తెలను ఆమెకు ఏర్పాటు చేశాడు. అంతఃపురంలో ఉండే అతి శ్రేష్టమైన స్థలంలో ఆమెను ఉంచాడు. ఆమె రాజు దగ్గరకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. చదవన్న మాటలు 2వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహయలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయో కోరలేదు. ఎస్తేరును చూసిన వారికి అందరికీ ఆమె యందు దయబుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అని 10వ నెలలో రాజా నగరంలోనికి అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా
చూసారా, దేవుని వ్రేలు, దేవుని వ్రేలు. అమ్మా ఏమేం కట్టుకుంటావు? నాకేం తెలియదయ్యా అంకుల్, నాకేం తెలియదు అంకుల్. రాజు యొక్క మనసు నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ రాజు ఇష్టపడినట్లుగా నన్ను అలంకరించు, అంతేగాని నాకేమీ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడి నుంచి పూసి ఇక్కడ దాకా పోస్తారు, ఐ లైనర్స్ అంటారు దాన్ని. ఏమంటారు? నాకే అలంకారం వద్దు అంకుల్, హేగే అంకుల్, నాకేం వద్దు. ఆయన మనసు నీకు తెలుసు, ఆయనకి ఇష్టమైన అలంకారం చేయి. నాకు ఎక్కువే అది తీసుకొని ఇది తీసుకొని పూసుకొని పెంట పేడ మొత్తం పూసుకొని అలాంటి మనసును ఎస్తేరుకి ఇచ్చిన వాడెవడు? తీగలవా? కమ్మలు తీగలవా? నీకు ఆ బలం ఉందా? ముక్కు పొడుగు తీగలవా? నీకు ఆ బలం ఉందా? కాళ్ళకు ఏందయ్యి మెట్లున్నాయి, మెట్లు తీగలవా? నీకు ఆ బలం ఉందా? కాళ్ళకు గజ్జలున్నాయి, ఏమంటారు పట్టాలా? తీగలవా? నీకు బలం ఉందా? లేదు, నీకు ఆ బలం. వాటిని తీయాలంటే చాలా బలం కావాలా స్త్రీకి. నాకు తెలుసు, అందం అంటే పడి చేస్తారు తెలుసు. వీటన్నిటిని తీయాలంటే బలం కావాలా, దేవుని బలం. కాబట్టి వస్తీ స్థానంలోనికి ఎస్తేరుని తీసుకురావటానికి దేవుని వ్రేలు ఆమెలోనికి ప్రవేశించింది. ఆ బలము తను తాను హేగేకు అప్పగించుకోవటానికి నిర్ణయించుకుంది. హేగేతో అంటుంది, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. సింపుల్గా లోపలికి వెళ్ళింది. ఆమెను చూసిన వారందరికీ ఆమె మీద దయ కలిగెను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మిమ్మను క్రీస్తుకు ప్రదానం చేశా. ప్రదానం అంటే ఎంగేజ్మెంట్, పెళ్ళికి ముందు జరిగేది ప్రదానం, పెళ్ళికి ముందు జరిగేది ఎంగేజ్మెంట్ జరిగింది. రక్షణ అనేది ప్రధానము. రేపు పెళ్ళి అక్కడ జరుగుతుంది. ఎక్కడ? మధ్యాకాశంలో మేఘమండలంలో క్రీస్తుకి సంఘానికి పెళ్ళి జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశా. అయితే హవ్వను మోసపరిచినట్టు సర్పము మిమ్మల్ని మోసపరిచి మీలో ఉన్న సరళత నుండి మీరు తప్పిపోతారేమో. తిండి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకలుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. నా భయం ఇది మీ గురించి. సరళత. ఒక ఊరిలో ఒక ఆమె ఉంది, ఆమెకు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆమె టీచరు. ఉదయాన్నే వంట గింట చేసుకుని బాక్స్ పెట్టుకొని బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో బస్సు ఎక్కి వేరే ఊరికి వెళ్ళి అక్కడ డ్యూటీ చేసుకొని అక్కడ బస్సు ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి ఇంటికి పోతుంటుంది. 50 సంవత్సరాలు అంటే తెల్లంగా ఉంటాయి కదా, తెల్లంగా అయిపోయి ఉంటాయి కదా. ఆదివారం పూట వేసేస్తుంది మొత్తం ఏంది ఐబ్రోలు గీబ్రోలు లైట్గా లిప్స్టిక్లు. దీని ద్వారా 25 సంవత్సరాలు తగ్గిపోద్దానికి. ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా? ఈ మేకప్ మీద 25 years. ఒకడు చూశాడు గలీజుడు, ఒక గలీజుడు చూశాడు, బా అంత బాగుందా, ఎవరిమే? వెనకనే వచ్చాడు, బస్సు ఎక్కింది, వాడు కూడా బస్సు ఎక్కాడు, బస్సు దిగింది, ఈడు కూడా బస్సు దిగాడు, వెనకనే పోయాడు, స్కూల్లో పోయింది. టీచరా ఒక 50,000 వస్తాయి నెలకి అని ఈడేం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆమె వచ్చే రోజుకి ఎదురుగా నిలబడుతున్నాడు. ఆమె ఈయన చూస్తుంది. లోపల ఏమనుకుంటుందంటే, ఒరే నాకు 50 సంవత్సరాలు రా, నాకు పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటుంది ఈమె. ఈడు దృష్టిలో 25. అట్లాగా నెల రోజులు 2 నెలలు ఇబ్బంది పెట్టాడు. లాస్ట్కి ఇది ఏంది వీడి పరిస్థితి? మరి భర్తకు తెలిపితే మళ్ళీ గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, కేసులు అవుతాయి, నేనే డీ చేయాలి ఇన్ని అనుకుని ఏం చేసింది తెలుసా?
ఒక ఆదివారం రోజు తలస్నానం చేసి అసలు స్వరూపానికి వచ్చేసింది. అసలు స్వరూపానికి వచ్చేసింది. ఈడు టైంకి నిలబడుకోన్నాడు ఎక్కడ, బస్టాండ్లో. ఈమె వాడు ముందే వెళ్ళింది, వాడు చూస్తూనే ఉన్నాడు. ఈమె బస్సు ఎక్కింది, బస్సులో వెళ్ళిపోయింది, డ్యూటీ చేసుకుంది, వచ్చింది, వాడు అక్కడే ఉన్నాడు. మళ్ళా రెండో రోజు అదే పరిస్థితి, మూడో రోజు అదే పరిస్థితి. ఏది ఈ అమ్మాయి రావట్లేదు, కారణం ఏంటి? ప్రమాదం ఉంది, జాగ్రత్త. నీ కూతురికి ప్రమాదం ఉంది, జాగ్రత్త. నీ ఇంటి చుట్టూ ఒకడు బైక్ వేసుకొని కట్టింగ్లో కొడుతుంటాడు. ఏంది స్పీడ్గా వచ్చి అట్ట కట్టింగ్ కొట్టి వెనకది ఇట్లా లేపుతాడు, వెనకది ఇప్పుడు లేపుతాడు. నీ కూతురు సొత్తు తిరుగుతున్నాడు దరిద్రుడు, జాగ్రత్త. గమనించండి. చెప్పు మేకులు ఉంటాయి తెలుసా, చెప్పు మేకులు. ఆ మేకులు తీసుకొని వచ్చి వాడు వచ్చేటప్పుడు వేసేసి మొత్తం రెండు టైర్లు పంచర్ అయిపోతాయి. దేవుని వ్రేలు ఆమెకు విధేయతనిచ్చింది. నేను సింపుల్గా ఉండాలా, నేను క్రీస్తులో ఉండే సరళత నుంచి, పవిత్రత నుంచి బయటికి వెళ్ళకూడదు. దేవుని వ్రేలు. మూడోది, నెక్స్ట్ ఆమె ఏమైపోయింది, రానైపోయింది, వస్తే స్థానంలోకి వచ్చేసింది. వస్తే స్థానంలోకి వచ్చేసిన ఈడు ఇంకా గలీజోడు. ఎవడు? అహష్వేరోషు కూడా చాలా గలీజోడు. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చారు, మరి నచ్చని వాళ్ళని వేరే అంతఃపురంలోకి పంపించారు. ఈమె నచ్చింది, ఈమెను పెళ్లి చేసుకున్నాడు. భార్య స్థానంలో, వస్తే స్థానంలోనికి ఎస్తేరు వచ్చారు. బాగా సంసార జీవితాన్ని మరియు సంతోషంగా ఉన్నారు. మరలా ఏం చేశారు తెలుసా వాడు? 2వ అధ్యాయము దేవుని వ్రేలు చూడండి, 19వ వచనం. రెండవ మారు కన్యకలను కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని, ఇంకా ఎందుకు రా నీకు? భార్య స్థానంలోనికి భార్య వచ్చింది కదా, మరలా కన్యకలు ఎందుకు నీకు? రెండవసారి కన్యకలను కూర్చేదానికి ప్రయత్నం చేసేటప్పుడు దేవుని వ్రేలు ఎంటర్ అయింది. ఎందుకండి? ఎస్తేరు స్థానాన్ని భద్రం చేసే విషయంలో. ఏం చేసే విషయంలో? నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భర్త వేరే వాళ్ళని చూడరు. నువ్వు కరెక్ట్గా ఉండు ఇంట్లో, ఇంట్లో దేవునితోనూ భర్తతోనూ కరెక్ట్గా ఉండు. నీ భర్త ఇంకొక వ్యక్తిని చూడడు. ఒకవేళ చూసినా దానికి విరుగుడు దేవుడు తీసుకొస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. నేను చదువుతా 20వ వచనం నుంచి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరషు అనే ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినప్పుడు అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దానికి తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ చేయగా అది నిజమాయను. అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరి తీయించబడిరి. ఇది రాజు ఎదుటిని రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి. దేవుడు చూసావా? దేవుని భద్రతలోకి వెళ్ళమ్మా, నీ భర్త మంచిగా ఉంటాడు. వచ్చే సంపాదన కరెక్ట్గా నీ ఇంటికి వస్తుందా? నీ ఇల్లు ఏ విధంగా ఉంది? నీ ఇల్లు? అన్ని వనరులు ఉన్నాయి నీ ఇంట్లో. నీ భర్త యొక్క సంపాదన డైరెక్ట్గా వస్తే నీ ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది. నీ ఇల్లు అధ్వానంగా ఉందంటే కారణం ఏంటి తెలుసా? తనకు వచ్చే సంపాదనలు ఇంకొక దగ్గరికి వెళ్తుంది. సెకండ్ ఫ్యామిలీలు, థర్డ్ ఫ్యామిలీలు, ఇంట్లో గతి ఉండదు, మోక్షం ఉండదు. దేవుని భద్రతలో ఉండు. నువ్వు ఎస్తేరు దేవుని భద్రతలో ఉంది. వాడు గలీజోడు, ఉమనైజర్, స్త్రీ లోలుడు, అనేక మంది స్త్రీలతో
ఉండే దరిద్రుడు, వాడు మనసంతే, వాడికి మారు మనసు లేదు, రక్షణ లేదు. రెండవసారి కన్యకలను కోటలోనికి తీసుకొస్తున్నాడు. దేవుడు అనుకున్నాడు, నా బిడ్డ యొక్క స్థానానికి ముప్పు వచ్చేటట్టుంది, కాబట్టి నా వ్రేలుని ఇప్పుడు కదిలించాలి. ఏం చేశాడు? ఇద్దరు షండులకు, అంతఃపురంలో ఉండే ఇద్దరు షండులకు రాజును చంపాలనే ఆలోచన దేవుడు వాళ్ళకు పుట్టించాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారా, ఎట్లా ప్లాన్ చేద్దాంరా, ఎక్కడ వేసేద్దాంరా, ఎక్కడ ఒంటరిగా దొరుకుతారా, సైనికులు లేకుండా ఎక్కడ ఒక్కడ ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఎవరికి తెలిసినాయి? మొర్దెకైకి తెలిసిందే. మొర్దెకై వెంటనే ఎస్తేరుకి చెప్పేశాడు. ఎస్తేరు మొర్దెకై పేరున ఫలానా మొర్దెకై చెప్పాడు అని రాజు చెప్పాడు. రాజు ఎంక్వైరీ వేశాడు, నిజమేం తెలిపింది, తీసుకుని వచ్చి ఊరేశారు. సబ్జెక్ట్ మారిపోయింది, మైండ్ డైవర్ట్ అయింది. కన్యకలు లేదు, ఈడు అనుకున్నాడు. ఈడు ఎంత పెద్ద మర్డర్ ప్లాన్ జరిగిందా నా మీద, అబ్బో రే ఎంక్వైరీలో రే ఎక్కడ చంపాలనుకున్నారా? అదే స్త్రీలు వస్తారు కదా నీ దగ్గరికి, అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, ఆ స్థలంలో చంపాలనుకున్నావు. అవునా? అరే మంత్రులారా, అమ్మాయిల్ని ఇంక తీసుకురావటం ఆపేయండి. ఏది? కన్యకలను ఇంక తీసుకురావటం ఆపేయండి. దేవుడు నాకు ఎస్తేరుని ఇచ్చాడు, ఎస్తేరుతో నేను సుఖంగా ఉంటా. ఎస్తేరు స్థానాన్ని భద్రపరిచేదానికి దేవుడు తన వ్రేలును తీసుకొచ్చాడు. దేవుని భద్రతలో ఉండు, ఆశీర్వదించబడతావు. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వ్రేలు. అమాలేకీయులను చంపు విషయంలో దేవుని వ్రేలు. అమాలేకీయులు అనవసరంగా యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలుతో. వాళ్ళు మానాన వాళ్ళు దారిన వాళ్ళు పోతుంటే వాళ్ళని గెలిగారు, వారితో యుద్ధం చేశారు. అర్థమైందా? దేవుడు కోపగించుకున్నాడు. తరతరముల వరకు యెహోవా సింహాసనానికి అమాలేకీయులకు యుద్ధము అని డిసైడ్ చేశాడు. అమాలేకీయులను చంపాలా. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే 127 సంస్థానంలో సౌలు కాలంలోను, దావీదు కాలంలోను, గిద్యోను కాలంలోను, అంతముందున్న వారి కాలంలోను జరగని వధ ఎస్తేరు మొర్దెకై కాలంలో జరగాలి. అమాలేకీయులు భూమి మీద నుండా లేకుండా పూర్తిగా తుడిచిపెట్టబడాలి. ఇది దేవుని ఉద్దేశం. ఎట జరగాల? ఎవరితో జరగాల? మొర్దెకైని లేపుకున్నాడు. ప్రధానమంత్రి అయిన హామాను వస్తుంటే మొర్దెకై తల వంచటంలా. ఎవడ్రా వాడు? అందరూ వంగి నమస్కారం చేస్తుంటే ఒక తల కనిపిస్తుంది, మొర్దెకైదండి. ఎవడు వాడు? ఏ జాతీయుడు? యూదు జాతీయుడు. నేను అనుకున్నాను రా, వాళ్ళకేరా భయంకరమైన గర్వం ఉండేది. ఈ పోస్టుతో వాణ్ణి చంపటం ఏంది? ఆఫ్టర్ ఆల్ 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ చంపేయాలా అని డిసైడ్ అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి లేనిపోని మాటలు చెప్పాడు యూదుల మీద. ఈ రాజు తాకీదును పుట్టించాడు. తాకీదులు అంచెగాండ్ర చేత 127 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. అర్థమైందా? దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటే, బాగినండి, దేవుడు ఈ ఊర్లో ఒక కార్యం చేయాలనుకుంటే, దేవునికి ఉన్న వ్యతిరేకులను అణచాలనుకుంటే, దేవుడు పావుగా తన బిడ్డలనే వాడుకుంటాడు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. కొన్ని కుటుంబాల ద్వారా, కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని కులాల ద్వారా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే నీ ద్వారా దేవుడు ఎంటర్ అయి వారిని అణిచివేసేందుకు దేవుడు సిద్ధమవుతున్నాడని ఓ విశ్వాసి నువ్వు అనుకుని బలం తెచ్చుకో. ఏడవద్దు. నీకు ద్రోహం జరుగుతుందా? దేవుడు ఏదో చేసేదానికి సిద్ధపడుతున్నాడు. భయపడద్దు. ఒకవేళ 1-2 నెలలు నువ్వు ఇబ్బంది పడతావు, ఆ తర్వాత నీ జీవితం హ్యాపీగా ఉంటుంది.
అమాలేకీయుని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఎవరిని పావుగా వాడుకున్నాడు? మొర్దెకైని. కాబట్టి అమాలేకీయుని చంపే విషయంలో దేవుని వ్రేలు మొర్దెకై ద్వారా లోకంలోనికి వచ్చింది. ఐదవదిగా చూసినట్లయితే హామానును దోషిని చేయటంలో దేవుని వ్రేలు. అసలు ఈ ఎస్తేరు గ్రంథం ఎంత బాగుంటుంది తెలుసా? ఎస్తేరు పిక్చర్కి వచ్చారా మీరు? ఎస్తేరు పిక్చర్ చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, కావాల్సి ఉంటే ఇంకో రెండోసారి వేస్తా. చాలా చేతులు లేయిలా. ఇప్పుడు నేను చెబుతున్న సంఘటన, రాజు దగ్గర పోకూడదని ఆజ్ఞ ఉంది 40 దినాలు. మరి యూదుల్ని చంపేయాలని ఆజ్ఞ వచ్చేసింది. మొర్దెకై ఎస్తేరుకి చెప్పాడు, అమ్మా అది నీ వల్లే అవుతుంది, ఎందుకంటే అంతఃపురంలో ఉన్నావు కాబట్టి, రాజుకు భార్య నెంబర్ 2 నువ్వే కాబట్టి. దుష్టుడు ఒక హామాను ఇదంతా చేశాడు. వాడు అమాలేకీయుడు. అన్నా 40 దినాలు పోకూడదని ఆర్డర్ ఉంది, ఇప్పుడు 30 దినాలు అయిపోయింది, నేను కూడా పిలవబడలేదు. పిలవబడక మునిపే వెళితే రాజు దండము ఎవరు తట్టయితే చూపిస్తాడో వారు బతుకుతారు, లేకపోతే చంపబడతారు. ఇది పరిస్థితి అన్నప్పుడు, సరేమ్మా నువ్వు చేయకపోతే దేవుడు వేరే దారిని ఎత్తుక్కుంటాడులే, తన ప్రజలను మట్టుకు ఆయన వదలలే అన్నాడు. మళ్ళీ పంపించింది. నేను ఖచ్చితంగా వెళ్తా, నేను నశిస్తా, అయితే నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉన్నాను అన్నాడు. ఈమె చెల్లికత్తరు ఉపవాసం ఉన్నారు 3 దినాలు. 2 దినాలు అయిపోయినాయి. ఉపవాసంలోనే 3వ దినమున చదవనమాట 5వ అధ్యాయం 1వ వచనం, 3వ దినమందు ఉపవాసం కాల, ఉపవాసంలోనే వెళ్ళింది రాజు దగ్గరికి, దూరంగా నిలుచుకుంది. అయ్యా రాణిగారు వచ్చారండి. అవునా అని దండం ఆమె తట్టి చూపించాడు. రాణి రా, రాణి అనేవాళ్ళు ఎవరు ఉన్నట్టు క్షమించండి, రాణిగారు రండి, ఏం కావాల్సి వచ్చారు? నా రాజ్యంలో సగమని ఇచ్చేస్తాను నువ్వు అడిగితే, నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏం లేదండి, రేపు మీరు హామాను నేను ఒక విందు చేయిస్తున్నాను, ఏదో ఒకేషన్ మీద, నా పుట్టినరోజో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని మీరు హామాను రావాలండి. సరే వస్తాం పో అన్నాడు. మరి రాణి కూడా నన్ను విందుకు పిలిచిందంటే, నేను రాణి దృష్టిలో కూడా చాలా మంచివాడిని, రాణి దృష్టిలో కూడా నా స్థాయి బాగుంది, ఇప్పుడే మొర్దెకైని చంపించేయాల, ఆ తర్వాత వాడి జనులు అని అనుకుని వాడి ఇంటి దగ్గర 50 మూరల ఎత్తుగల ఒక ఉరికైని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి రాజు దగ్గరికి వచ్చాడు, అవతల నిలబడ్డాడు. ఈ విషయం చెప్పి మొర్దెకై గురించి చెప్పి మొర్దెకైని ఉరిదీయించాలి అని దేవుని వ్రేలు ఎంటర్ అయింది. ఏమంటర్ అయింది? దేవుని వ్రేలు ఎంటర్ అయింది. ఎలాగా? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున 6వ అధ్యాయము, ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినపడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరసు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ఎత్తించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడినను. రాజు ఆ సంగతిని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజుతో మాట్లాడేదానికి, మొర్దెకైని చంపే విషయంలో రాజుతో మాట్లాడేదానికి ఆవరణంలో ఉన్నాడు. అయ్యా మరి హామాను ఆవరణంలో రైట్ పర్సన్ ఇచ్చాడు, మంచి ఆలోచన ఇస్తాడు, వాడు చాలా జ్ఞానం గలవాడు, అవన్నీ పిలిపిండి అన్నాడు. వాడు వచ్చిన తర్వాత 6వ వచనం, రాజు ఘనపరచను అపేక్షించువానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచను అపేక్షించును అని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లను, రాజు ఘనపరచను అపేక్షించువానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములు, రాజు ఎక్కువ గుర్రము, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచను అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి
రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగును అని ముందర చాటించవాలని చెప్పాడు. శబాష్, మంచి ఆలోచన రా. ఇంకా రాజు గణపరిచిన వాళ్ళల్లో గొప్పవాడివి నువ్వు తప్ప ఇంకెవళ్ళు, నా తర్వాత నువ్వే కదా ప్రధానమంత్రివి, కాబట్టి దగ్గరుండి నువ్వే చేయి అని అన్నాడు. చచ్చిపోయాడు. ఎవరికయ్యా అన్నాడు? యూదుడైన మొర్దెకైకి. భయపడద్దు. నేనైతే అసలు భయపడను తెలుసా. నా మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసా. ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు, అంకుల్ 99% నీ మీద వ్యతిరేకత ఉంది అన్నాడు. ఓకే ఇది కాకపోతే ఇంకో దగ్గర చెట్టు కింద అయినా నేను చాపేసుకొని వాక్యం చెప్పుకుంటా. నాకు పిలుపు ఉంది. ఏముంది? పిలుపు ఉంది. పిలుపు లేకుండా నేను రాలా. పిలుపు ఉంది. పిలుపు వచ్చిన తర్వాత లక్షల బిజినెస్లని క్లోజ్ చేసి ఎంటీగా దేవుని దగ్గరకు వచ్చా. నా సమర్పణ ఆయనకి తెలుసు. భయపడద్దు. దేవుని భద్రతలో ఉన్నవారు ఎవరు భయపడకూడదు. భయపడితే అవిశ్వాసులు అవుతారు. భయపడద్దు. దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ వాడు వచ్చి కూర్చో ఉన్నాడు, నిలబడుకో ఉన్నాడు. లోపలికి బాగానే అయ్యా ఈ టీంకి అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నారు యూదులు. ఈ యూదులకి అందరికీ నాయకుడు తెలుసా? మొర్దెకై. ముందు అని చెప్పేస్తాం. ఆ మాట చెప్పేదానికి బయటకున్నాడు. దేవుని వ్రేలు ఎంటర్ అయింది. పిలు. రాజును అపేక్షించడానికి ఏ మర్యాద చేయాలా లిస్ట్ చెప్పాడు. కరెక్ట్రా, బాగా చెప్పావు. అవన్నీ దగ్గరుండి యూదుడైన మొర్దెకైకి నువ్వే చేసి అతని గుర్రం మీద ఉండగా కింద నువ్వు ఉండి ఏమనుకుంటూ పోవాలి తెలుసా? రాజు గణపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయదగినని అతని ముందర నువ్వే చాటింపేయాలా అన్నాడు. ఏడ్చుకుంటూ ఆ పని చేశాడు. భార్య దగ్గరికి వెళ్ళారు. భార్య పేరు జరషు. ఏందయ్యా, ఏంది దిగులుగా ఉన్నావు? నిన్నటిదాకా భలే హుషారుగా ఉన్నావే, ఏందంటే ఏం లేదే. ఆ మొర్దెకైని చంపాలని పోతే రివర్స్ అయింది సీను. ఏమైంది? రివర్స్ అయింది. వాడిని చంపాలనుకుని పోతే వాడిని నా చేతుల మీద రాజు కనపరిచాడే. అవునా? అయితే ఒక చిన్న డౌట్ అండి. భార్య అడుగుతుంది భర్తని, ఒక చిన్న డౌటు చెప్పు. ఆ మొర్దెకై యూదుడా అని అడిగింది. ఈమె చాలా జ్ఞానవంతురాలు. ఎవరికంటే భర్త కంటే భార్యలో కొంతమంది జ్ఞానవంతులుగా ఉంటారు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? భర్తని మారు మనసులోకి నడిపించరు. డబ్బంతా సిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంచుతారు. నా భార్య చాలా జ్ఞానవంతురాలు, నేను సంపాదించే సంపాదన అంతా ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంటే జాగ్రత్తగా అభివృద్ధి చెందుతుంది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని అన్ని జంతువుల్లో గల జ్ఞానమైంది. ఏది? సర్పము. అన్ని జంతువుల్లో కల్లా జ్ఞానమైన జంతువు ఏంటంటే సర్పం. సాతాను ఆలోచించాడు, ఎవరి ద్వారా కొట్టితే అవ్వ పాడవుద్ది అని ఆలోచించి అవ్వకు ఆదాముకు బాగా రికగ్నైజ్డ్ పర్సన్ లేక రికగ్నైజ్డ్ జంతువు యానిమల్ ఎవరు అంటే సర్పం. ఎందుకంటే అన్ని జంతువుల్లో కూడా అది తెలివైంది. అందుకని అన్ని జంతువుల్లో కల్లా తెలివైన జ్ఞానమున్న సర్పాన్ని వాడు వాడుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. మన సంఘంలో కూడా చాలామంది జ్ఞానవంతులైన భార్యలు ఉన్నారు. వాళ్ళ జ్ఞానాన్ని దేనికి ఉపయోగపరుస్తుంది తెలుసా? భర్తని లక్షాధికార్యం చేస్తానికి ఉపయోగపరుస్తున్నారే కానీ దేవుని మందిరానికి తీసుకొచ్చే రక్షణ మారు మనుషులకి నడిపించే ఫుడ్డు, మంచి మంచి చీరలు, మంచి మంచి దండలు ఉంటే చాలు, ఇంకేం బల్లే. వాడు ఎడిపోతే నాకే. అసలు మీ భర్తలు నా దగ్గరకు వస్తే మీ గురించి అన్ని చాడీలు చెప్తును. మీ మీద అసలు ప్రేమే లేదే మీ భార్యలకి, ఎందుకంటే మీరు అందరూ నరకానికి అగ్నికి పోతున్నారు కాబట్టి అని చెప్తున్నాను.
అర్థమైందా? భార్యకు ఉండే తెలివి వాడికి లేదు. భార్య ఏముంటుంది? తిన్నమాట. 6వ అధ్యాయము 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని ఎదురున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నతో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. చూసారా? యూదులకున్న వాగ్దానాలు, యూదులతో ఉన్న దేవునికి ఉన్న నిబంధన, యూదులకున్న ఆశీర్వాదాలు ఈ సృష్టిలో ఎవరికీ లేదు. జెరషు అంటుంది, భార్య అంటుంది ఏమని? ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవదు. మారాడా? మారలా. నపుంసకులు వచ్చాయా, విందుకి టైం ఏంటంటే పిలుస్తున్నారు. రైట్ వస్తున్నా పద అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి, రాణి ఏంటి చెప్పు, రాణిగారు ఏంటి చెప్పండి, ఎస్తేర్ గారు ఏం చెప్పండి, మరి ఏం కావాలి నీకు చెప్పండి, ఏదైనా సరే ఇచ్చేస్తా, రాజ్యంలో సగం కూడా ఇచ్చేస్తా. ఏం లేదండి, నా వంశపు వారిని, నా జాతి వారిని, నా కుటుంబం వారిని నన్ను చంపాలని ఒకడు ప్రయత్నిస్తున్నాడు అని. ఎవడు? వీడే దుష్టుడగు హామాన్ అనగానే, ఈయనంత నమ్మేనే ఈడా అని, ఈడు సైకో కదా, ఒక్కసారిగా లోపలికి సైకో వచ్చేసాడు. తట్టుకోలేకపోయి ఆ వనంలో కొంచెం తిరిగి వచ్చాడు. కొంచెం టైము అట్టపోతే కొంచెం స్థానం మారితే అని వెళ్ళాడు. ఈడొచ్చేసరికి దేవుని వ్రేలు వచ్చేసింది. ఎక్కడికి? అంతఃపురంలోకి. ఈడేం చేస్తున్నాడు? అమ్మ నేను నాకు తెలియదమ్మా, నువ్వు యూదురాలు నాకు తెలియదమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ నాకు ప్రాణభిక్ష పెట్టమ్మా అంటుంటే అన్నది. ఎవరు? ఇట్ట అనగానే దేవుని వ్రేలు వాడిని కొట్టగానే ఓడిపోయి మంచం మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? వాడట మంచం మీద పట్టడం, ఈయన రావటం, రేయ్ మేము పండుకునే మంచం మీదకి రాణిని బలాత్కారం చేసి నువ్వు ఉంటావా అనగానే బంటులు రెడీగా ఉన్నారు, రావటం, ముసుకేసేయటం. దేవుని వ్రేలు చదవన్నమాట. చాలా బాగుంటుంది ఈ సందర్భం. 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివిన నేను చెప్పాను, చరిత్ర చెప్పేశాను, చదువుదాం. ఎస్తేరు మా విరోధి యోగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడైను. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు తనకు ఏదో హానిదేయ ఉద్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకి నిలిచెను. వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. అభినే 6వది, హామానును సంహరించుటలో దేవుని వ్రేలు. ఏం జరుగుతుంది? ముసుగేయంగానే ఇంకొకడు వచ్చి రాజుతో అంటున్నాడు. ఏమని? 9వ వచనం. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని, రాజును చంపాలనుకున్న 2 షండుల యొక్క సమాచారం తెలిపిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వీనిని ఉరిదీయండి. దేవుని వ్రేలు, దేవుని వ్రేలు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నిన్ను అంటి పెట్టుకో ఉంటుంది దేవుని వ్రేలు. నువ్వు కరెక్ట్గా ఉండి దేవుని భద్రతలో ఉన్నావా?
నిన్ను తప్పిస్తుంది దేవుని వేలు. అది ఎంత పెద్ద పర్వతమైనా సరే, గొప్ప పర్వతమా, చదును చేస్తానంటాడు దేవుడు. అర్థమైందా? చివరిగా చూసినట్లయితే యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత కలుగుటలో దేవుని వ్రేలు. 8వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకున్నాం. 15 నుంచి. అప్పుడు మొర్దెకై యూదా వర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారతో చేపిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరును. అందునిమిత్తము షూషన పట్టణము ఆనందించి సంతోషమొందెను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. వారి మతాలను వదిలేసి యూదా మతంలోకి వచ్చేసాడు. యెహోవాను ఆరాధించేవారుగా అయిపోయారు. ఎవరిని బట్టి? నువ్వెవరో తెలుసా? హూ ఆర్ యూ? యు ఆర్ లైట్ అండ్ సాల్ట్. జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు కనబడుతున్నారు మీరు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. యేసయ్య ఏమన్నారు తెలుసా? నేను వెలుగుని, నా చేత వెలిగించబడిన వారందరూ లైట్ అండ్ సాల్ట్. లైట్ లేని ఇల్లు ఉంటుందా? ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? చెప్పండి. నీవు ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగే స్థితి ఉండాలా. నువ్వు ప్రతి ఇంట్లోకి నువ్వు వెళ్ళగలగాలంటే ఆ ఇంట్లో నువ్వు ఉప్పు అయి ఉండాలా. నిన్ను కోరుకోవాలా, నిన్ను ప్రేమించాలా, నిన్ను హత్తుకోవాలా, నిన్ను ముద్దు పెట్టుకోవాలా. అబ్బా వచ్చాడా, రాయ్యా రాయ్యా రాయ్యా, బా నువ్వు వచ్చిన దానికి నా ఇల్లు 4 ముక్కలు వాక్యం చెప్పయ్యా. ప్రతి ఇల్లు, నాట్ ఓన్లీ కొన్ని, ప్రతి ఇంటికి నువ్వు ఉప్పే, ప్రతి ఇంటికి నువ్వు వెలుగే. నేను కొన్నిటికి మాత్రమే అంటే ఒప్పుకోను. దేవుని వాక్యం ఒప్పుకోదు. ప్రతి ఇంటికి నువ్వు వెలుగే, ప్రతి ఇంటికి నువ్వు ఉప్పే. దేవుడు నీకు ఆ హోదా ఇస్తే తన ప్రజల గురించి, నీ ప్రజల గురించి నువ్వు ఆలోచించాల. నీ ప్రజలంటే ఎవరండి? నీ రక్త సంబంధికులా? కాదు, సంఘస్థులే నీ ప్రజలు. రక్షణ మారుమనసు పొందిన వారికి ఎవరు బంధువులంటే సంఘస్థులే బంధువులు. కానీ రక్త సంబంధికులను ఏమాత్రం బంధువులుగా చూడనేకూడదు. 2 పెళ్ళిళ్ళకి మాత్రమే మా బంధువులు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చూసారా నా బంధువులు ఇక్కడికి రావటం? ఎవరిని చూసారండి? కాబట్టి ఇతనికి ఘనత రాగానే షూషన పట్టణమే కాదు 127 సంస్థానంలో ఉన్న అందరూ ఆనందము, సంతోషము, సంతుష్టి, ఘనత కలిగింది. అతని శరీరం మీదకి ఏమొచ్చినాయండి? ఊదా వర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రము, బంగారుపు పెద్ద కిరీటము, అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములు అతని శరీరం మీదకి వచ్చి, ఈ వస్త్రములు, ఈ కిరీటము అతని శరీరం మీదకి రాక మునుపు యూదులకు వ్యతిరేకంగా వచ్చిన తాకీతుని బట్టి అతను ఏ వస్త్రాలు ధరించాడు? గోనెపట్ట ధరించినోడు ఖచ్చితంగా రాజవస్త్రాలు ధరిస్తాడు. దేవుని కొరకు గోనెపట్టలు ధరించిన వాడు. నువ్వు అధికారం కావాలా? యోహాను యాకోబుతో అంట, నువ్వు అధికారం కావాలా? నువ్వు అధికారి కావాలంటే ముందు ఏమవ్వాలి? పరిచారకుడు. పోయిన వారం చెప్పా, నువ్వు అధికారివి కావాలంటే మొట్టమొదట నువ్వేమవ్వాలి? పరిచారకుడు అవ్వాలా. నీ దేహం మీదకి రాజవస్త్రాలు, నీ తల మీదకి కిరీటం రావాలంటే అంతకుముందు దేవుని కొరకు నీ మీదకి ఏం రావాలి? గోనె పట్ట రావాలి. వచ్చిందా? అలాగ వస్తే
నీ పక్షాన దేవుని వ్రేలు వస్తుంది. దేవుని వ్రేలు నీ పక్షాన వచ్చినప్పుడు నువ్వు రాజవస్త్రాలు ధరిస్తావు. దేవుడి యొక్క మాటలు దీవించును గాక.